హాయ్ అండి అందరికీ. ముందుగా అయితే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే ఇప్పుడు తలస్నానం అయితే చేశాను. దేవుడి గదిలో శుభ్రం చేద్దామని దేవుడి గదిలోకి అయితే వచ్చాను. చూడండి, ప్రస్తుతం మా దేవుడి గది అయితే ఇలా ఉంది. ఇదంతా తీసైతే క్లీన్ చేసుకొని ఫోటోలు తుడుచుకొని అయితే మంచిగా నీట్గా చదువుకోవాలి. మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫోటోలకి అయితే పువ్వులు అయితే పెట్టుకుంటున్నా. కింద అయితే మాకు సమ్మక్క తల్లి అయితే ఉంది. సమ్మక్క తల్లి కాడ కూడా శుభ్రం చేసి పువ్వులు పెట్టుకొని కింద ముగ్గు అయితే వేసుకున్నా. నైవేద్యంగా అయితే నేను కాయలు అయితే తెప్పించాను. కానీ ఏకాదశి రోజు అయితే జొన్న పేలాల పిండి అయినా మొక్కజొన్న పేలాల పిండి అయినా ఏదైనా ఒకటైతే నైవేద్యంగా అయితే చేయాలంట. ఆ విషయం నాకైతే తెలియదు. మా అత్తయ్య అయితే చెప్పింది. సర్లే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే జొన్నలు అయితే ఉన్నాయి మా ఇంట్లో. ఇంకా వాటిని అయితే ఏంచి చేద్దాం అనుకున్నాం, కానీ అవి ఎంతసేపు వేయించినా మాడిపోతున్నాయి, కానీ పేలాలు అయితే కావట్లే. చూడండి ఎలా ఉన్నాయో. సగం మాడిపోయాయి, సగం కూడా రాలే, కొన్ని వచ్చినాయి. ఇంకా వాటితో చేసినా ఏం బాగుంటుందో అని ఇంకా వాటిని అయితే పక్కనైతే పెట్టినాం. మళ్ళీ మా ఇంట్లో అయితే పాప్కార్న్ గింజలు కూడా ఉన్నాయి. ఇంకా వాటితో కూడా చేయొచ్చు అని చెప్పింది. సరే ఇంక వద్దని వాటిని అయితే వేయించి ఇంకా వాటితో చేద్దామని అయితే వాటిని అయితే వేయించాం. అవి అయితే మంచిగా వచ్చాయి. చూడండి ఎలా ఉన్నాయో, బాగున్నాయి చూడడానికి కూడా. నేనైతే బెల్లమును ఈ పేల కలిపి మిక్సీ కొట్టాలనుకున్నా, కానీ అలా కొట్టకూడదంట. ముందు మొక్కజొన్న పేలాలు విడిగా మిక్సీ అయితే పట్టాలంట. అవి మిక్సీ పట్టినాక మళ్ళీ ఇవైతే బెల్లం అయితే రోట్లో వేసి దంచి రెండు కలిపి మళ్ళీ దంచాలంట. ఆ విషయం నాకు తెలియక రెండు కలుపుదాం అనుకున్నా. అయితే రెండు కలిపితే మొత్తం ముద్ద అయిపోయిద్ది, మంచిగా రాదు అని చెప్పింది మా అత్తయ్య. సరే నువ్వు గుట్టు, నేను ఈలోపు రెడీ అయ్యి పూజ గది స్టార్ట్ చేస్తా అని చెప్పి పూజ గదిలోకి అయితే వచ్చాను. నేను అన్ని చదివేసరిగా మా అత్తయ్య అయితే మిక్సీ కొట్టి రోట్లో దంచి అయితే నాకు ఇచ్చింది. నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను.